The subject being saved. మనము రక్షింపబడుతూ ఉండడం అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం. I would like to remind you this chart again. మీకు మరలా ఈ చిత్రపటాన్ని గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. You are the branches of a wild olive. మీరేమో ఒలీవ చెట్టు మీద కొమ్మలై ఉండినారు. You are cut and separated from there. అక్కడి నుండి మీరు నరికి వేరు చేయబడ్డారు. You are grafted to the new olive. మరి మంచి ఒలీవ చెట్టుతో మీరు అంటు కట్టబడ్డారు. All what you need, the roots take care of. మరి మీకు ఏదేదైతే అవసరమై ఉందో ఆ వేర్లే చూసుకుంటూ ఉన్నాయి. All what is the branches and leaves need, the roots search for it and supply it. చూడండి, కొమ్మలన్నింటికి ఆకులన్నింటికి ఏ ఆహారం అయితే అవసరమై ఉందో వేర్లే దాన్ని వెదకి మరీ తీసుకొని వస్తాయి. Yesterday I told you about lust of the eye, lust of the flesh and pride of life. మరి నిన్నటి రోజు మీకు శరీరాశ, నేత్రాశ, జీవబుడమును గురించి కూడా చెప్పాను. That is our flesh. అది మన శరీరత్వమై ఉన్నది. If you allow it, it will grow and come in touch with the world and you will not be fruitful. మరి ఒకవేళ వాటిని మీరు మీ జీవితంలో అనుమతించినట్లయితే మీరు లోకముతో మిళితమైపోతారు, ఎలాంటి ఫలాలు లేని కొమ్మలవుతారు. That's why yesterday I said put on Christ. అందుకే నిన్నటి రోజు మీరు క్రీస్తును ధరించుకోమని చెప్పారు. In order to keep your flesh under control, you have to choose the straight gate and narrow path. మరి మీ శరీరత్వమును ఎల్లవేళలా సిలువ వేయాలనుకుంటే ఇరుకు ద్వారమును సంకుచితమైన మార్గములో మీరు నడవాలని చెప్పారు. And I said you have to carry your cross every day. ప్రతిరోజు మీ సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలని చెప్పారు. Carrying the cross is not for the forgiveness of sin, మరి సిలువను మోయడం అంటే మీ పాపాల క్షమాపణ కొరకు కాదు, but to keep the flesh in you under control. కానీ మీ లోపల ఉన్న శరీరత్వం అనే పందిని అదుపులో ఉంచుకోవడం కొరకు రోజు రోజు సిలువ మోయాలి. And in continuation, let us turn to John chapter 15 verse 1 to 5. మరి దాని కొనసాగింపుగా మనం ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చూసుకుందాం. John 15 1 to 5. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వచనాలండి. Read in Telugu. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Here friends, the word of God very clearly says how we should abide in Christ. స్నేహితులారా, ఇక్కడ దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తోంది మనము ఏ ప్రకారంగా ఆయన యందు నిలిచి ఉండాలి. Many people, even after abiding in Christ, they are worried for their own needs. మరి క్రీస్తునందు నిలిచి ఉన్నవారు అనేక మంది ఆయనలో నిలిచి కూడా లోక సంబంధమైన వాటి అనేకం గురించి ఆలోచిస్తుంటారు. From my practical experience, I can say my God is able to take care of my needs every day. మరి నా స్వానుభవం ద్వారా నేను తెలుసుకున్న దాన్ని మీతో చెబుతున్నాను. నా ప్రభువు నా రోజు అక్కరలన్నీ కూడా ఆయన తీర్చగలడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. In 1975 I resigned from my commission. నేను 1975 సంవత్సరంలో కమిషన్కు నేను రాజీనామా ఇచ్చాను. When I was resigned, because I was an engineer officer, there were so many things they were not at all willing to release me. మరి నేను ఒక కమిషనర్ ఇంజనీర్గా ఉండినాను. మరి ఎన్నో ఇతర విషయాలు కూడా ఉంటాయి. వాళ్ళు నన్ను ఏమాత్రం కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు ఆ సమయంలో. When I submitted my first resignation, they
issued promotion for me. నేను ఎప్పుడైతే మొట్టమొదటి రాజీనామా సమర్పించానో వారు నాకు ప్రమోష పత్రాన్ని చూపెట్టారు. I rejected. I said, I don't want promotion. నేను తిరస్కరించేశాను. నేను చెప్పాను నాకు ఏమాత్రం ప్రమోషన్ Then వద్దని again, అన్నాను. second time applied, they want to give me a promotion and a good transfer to Bangalore. మరి రెండవ మారు రాజీనామా సమర్పించిన వేళ మరొక ప్రమోషన్ ఎర చూపెట్టి బెంగళూరుకు వెళ్ళాలని చెప్పేశారు వాళ్ళు. I turned down that also. దాన్ని కూడా నేను తిప్పివేశాను. And they said, you wait for 2.5 years for your minimum pension. ఆ తర్వాత వాళ్ళు అన్నారు కనీసం మీ పెన్షన్ కొరకైనా 2 సంవత్సరాలు ఎదురు చూడండి అన్నారు. I said, it's not possible. నేను అన్నాను అది కూడా సాధ్యం అవ్వదన్నాను. Then they said, you wait to get gratuity. They wanted to put me 7 more months. మరి ఇంకొక 7 నెలలు ఓపిక పట్టండి మీరు గ్రాట్యుటీకి అర్హులు అవుతారని మరలా చెప్పారు. It's several lakhs of rupees. అది 7 లక్షల రూపాయలండి. Several lakhs. అనేక లక్షల రూపాయలండి. But I said, I cannot wait. నేను అన్నాను నేను అస్సలే వేచి ఉండలేను. Finally, I have to put up my resignation to the President of India, being a permanent commissioned officer. మరి ఆఖరిగా నేను భారతదేశం యొక్క రాష్ట్రపతి గారికే మరి కమిషన్ ఆఫీస్కే నేను దాన్ని విన్నవించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. Because for a permanent commissioned officer, the resignation has to be accepted by the President, because our commission is signed by the President of India. ఎందుకంటే పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ గారికి మరి ఏదైనా విడుదల చేయాలంటే భారతదేశ రాష్ట్రపతి గారే సంతకం చేస్తారు కనుక దానికి ఆయనే మరి చర్య తీసుకోవాల్సి ఉంటుంది. So when I applied, then he deputed 3 generals to interview me. మరి నేను ఎప్పుడైతే మరి రాష్ట్రపతి గారికి ఇలాగ విన్నవించుకున్నానో ఆయన ముగ్గురుని మరి దీని కొరకు 3 generals. 3 జనరల్ని మరి సమాచారం తెలుసుకోవడానికి పంపించారు. They inquired with me and interviewed with me and said, don't go now. వారు నాతో కలిశారు, నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు, అనేక విషయాలు చెప్పారు, మీరు దయచేసి వెళ్ళవద్దు అన్నారు. Because in 1971 Pakistan war, I got a main role to play, and so many things happened. I don't want to disclose all of it. మరి ఎందుకంటే 1978 సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధభూమి ఉండింది. మరి ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చెప్పడానికి వీలు కాని విషయాలు. Government was not at all willing to release me. ప్రభుత్వం వారు ఏమాత్రం కూడా నన్ను విడుదల చేయడానికి ఇష్టపడలేదు. Finally, I had taken a loan for a scooter. I had to refund 2,400 rupees in the treasury. మరి నేను స్కూటర్ నిమిత్తమై 2,400 రూపాయలు లోన్ తీసుకున్నాను. అది ఖజానాలో తిరిగి ఇవ్వవలసి ఉండింది. So I went to Udhampur treasury and credited that amount. మరి నేను ఉదంపూర్లోని ఖజానా శాఖకు వెళ్ళాను, ఆ అప్పుగా ఉన్న డబ్బులు చెల్లించేశాను. And they said I had to sign 7 papers that I'll not claim anything from the government. మరి ప్రభుత్వం వారి పక్షంగా నేను ఏది కూడా మరి ఫిర్యాదు చేయడం లేదని 7 చోట్ల నేను సంతకం పెట్టవలసి ఉండింది. I came out, I had just 10 rupees in the bank. మరి నేను బయటకు వచ్చేసాను, కేవలం బ్యాంకులో 10 రూపాయలు మాత్రం ఉండినాయి. That was the minimum at that time in State Bank of India. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పుడు అది కనీసం ఉంచవలసిన రుసుము అన్నమాట. Now I think it is 500 rupees. నేను అనుకుంటాను ఇప్పుడు అది 500 ఉండొచ్చేమో. At that time it was, if the minimum amount to retain in the bank should be at that time it was 10 rupees. మరి ఆనాటి సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం 10 రూపాయలు నిల్వ డబ్బులు ఉండాల్సి ఉండింది. I came out with an empty pocket to serve the Lord. నేను ఖాళీ జేబుతో బయటికి వచ్చి ప్రభు పరిచర్య చేయడానికి బయలుదేరాను. No house, no home, no support, nothing. ఏ ఇల్లు లేదు, పొల్లు లేదు, సహాయం లేదు, సహకారం లేదు. No believers to support me. మరి విశ్వాసులు కూడా సహకరించడానికి లేరు. A field where are no believers. మరి ఎవ్వరు కూడా విశ్వాసులు లేరని తలంచండి. A field where I started serving, there are no believers. మరి నేను ఏ క్షేత్రములోనైతే సేవ ప్రారంభించానో అక్కడ విశ్వాసులే లేరు. I said to the Lord like this. నేను ఈ ప్రభుతో ఈ ప్రకారంగా చెప్పాను, Lord, I am coming out to serve you according to your calling. ప్రభువా నీ పిలుపు ప్రకారంగా నీ సేవ చేయడానికి నేను బయలుదేరి వచ్చాను. When I was in the government of India, they supplied all our needs and the money used to come to the bank. మరి
ప్రభుత్వం వారి మరి సైన్యంలో ఉన్నప్పుడు మా అవసరాలన్నీ కూడా వాళ్ళే తీరుస్తుండేవి. దానికి కావలసిన డబ్బులు బ్యాంకులో జమ అవుతూ ఉండేవి. Now I am a soldier of Jesus. నేను ఇప్పుడైతేనేమో క్రీస్తు యేసు యొక్క సైనికుణ్ణి. I will not ask my needs from anyone in the world. ప్రపంచములో నా అక్కరలను గురించి నేను ఎవ్వరిని కూడా అడగను. And Father, I will also not ask you. తండ్రి, నిన్ను కూడా నేను అడగను అన్నాను. Whatever you give is enough for me. నీవేదేదైతే ఇస్తావో నాకంతే చాలు. Since 1975 September till today, my Father has been faithful to me. మరి 1975 సంవత్సరం సెప్టెంబర్ మాసం మొదలుకొని ఈ క్షణం వరకు నా తండ్రి నా ఎడల విశ్వాస్యత కలిగిన దేవుడుగా ఉన్నాడు. I never asked money from anyone. నేను ఎప్పుడు ఎవరి నుండి ఎలాంటి డబ్బులు అడగను. I never took loan or borrowed money. నేను ఎప్పుడు కూడా ఏ లోను తీసుకోను, ఏ అప్పు కూడా అడగను. Whatever my Father gives, I am happy with it. మరి నా తండ్రి ఏదేదైతే నాకు ఇస్తాడో దానితోనే తృప్తి పడతాను. When my Father knows my very hairs, He knows every need of ours. నా తండ్రి నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కగట్టినట్లయితే నా అవసరాలన్నీ కూడా ఆయనకు తెలుసు. What Jesus said, Matthew chapter 6 verse 7 and 8. మరి యేసు ఏమన్నాడు? మత్తయి సువార్త chapter 6 verse 7 and 8. 6వ అధ్యాయము 7-8 వచనాలండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8 వచనాలు. Read. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును. Here it says, your Father knows what things you have need of before you ask Him. ఇక్కడ రాయబడినది ఏమిటంటే, మీ తండ్రికి మీకేమేమి అవసరమై ఉన్నాయో అడగడానికంటే ముందే ఆయనకు తెలుసు. I went through so many difficult times. నేను అనేక క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చింది. Several times myself and my wife and children had no food for days together. మరి నేను నా భార్య పిల్లలు రోజుల తరబడి ఆహారం లేకుండా గడిపాం. Once there was no food for 3 days. ఒక మారైతే 3 రోజుల వరకు ఆహారం లేకుండా ఉండి Nothing at all. ఏది కూడా లేదు. On the third day night at 11 o'clock, my son Finney was crying and asking, will we get food tomorrow? మరి 3వ రోజు రాత్రి 11 గంటలకు నా కుమారుడైన ఫిన్నీ నన్ను అడుగుతున్నాడు, నానా మరి ఈ రోజైనా ఏమైనా భోజనం దొరుకుతుందా, tomorrow. రేపు ఏమైనా ఆహారం దొరుకుతుందా అని అడిగాడు. He was, after saying this, he became unconscious. ఈ మాట చెప్పేసి ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. Then I laid my hand on him and I said, if my son had to die because of starvation, I am happy. మరి నేను అప్పుడు నా చెయ్యి నా కుమారుని తల మీద ఉంచి, ఒకవేళ ఈ ఆకలి చేత అలమింటి చచ్చిపోయినా కూడా నేను సేవ నుండి వెళ్ళను అని చెప్పి, I am happy. నేను సంతోషంగా ఉంటానన్నాను. Lord, I want souls from Jammu Kashmir. ప్రభువా, జమ్మూ కాశ్మీర్ నుండి నాకు ఆత్మలు కావాలి. Tomorrow if I to bury him, give me grace to bury him with a happy face. నాయనా, రేపు ఒకవేళ నా కుమారుని పాతి పెట్టవలసి వచ్చినా కూడా సంతోషమైన మోముతోని ఆయన పాతి పెట్టడానికి కృప దయచేయి అన్నాను. Next morning 4 o'clock, somebody knocking at the door. మరి మరుసటి రోజు ఉదయకాలం 4 గంటలకు ఎవరో తలుపు తడుతూ ఉండినారు. When I went there, a Brahmin pujari, priest, standing there with a bag of rice and vegetables. మరి నేను తలుపు తెరిచి చూసేసరికల్లా ఒక బ్రాహ్మణ పూజారి తన చేతి సంచిలో కూరగాయలు తర్వాత ఇతర సరుకులన్నీ కూడా పట్టుకొని ఉన్నాడు. He stays 7 kilometers away from me. మా నుండి అతడు 7 కిలోమీటర్ల అవతల ఉంటాడు.
About a month before, I just shared him about Jesus Christ. ఒక నెల క్రితం ఆయనతో యేసు క్రీస్తుని గురించి కొంత పంచుకున్నాను. I gave him a gospel to read. మరి ఆయనకు సువార్తను చదవడం కొరకు అందించాను. That particular day was a new year for them. మరి ఆ ప్రత్యేకమైన దినము వారికి నూతన సంవత్సరంగా ఉండింది. And during the new year, they bring all the fresh wheat and fresh rice and offer it to their goddess, and then only they take for cooking. మరి ఆ తొలి సంవత్సరం వేళ వాళ్ళు తొలిసారిగా పండిన పంట ధాన్యాల నుండి మరి కూరగాయల నుండి వారు పూజిస్తున్న దేవతకు మొదట తీసుకొని వస్తారు. So from 12 o'clock he was busy in the temple. మరి రాత్రి 12 గంటలకు ఆయన మందిరంలో పూర్తిగా రద్దీగా ఉండినాడు. Because people used to bring many things. ఎందుకంటే ప్రజలు అనేక వస్తువులు తీసుకొని But వస్తున్నారు. at 1 o'clock somebody telling him, take a bag of all these things and go and give to me. కానీ రాత్రి 1 గంటలకు ఎవరో ఆయనతో చెప్పారు, ఇదిగో ఈ సంచి నిండా కూరగాయలు మిగతా పదార్థాలు తీసుకొని బయలుదేరమని చెప్పేసి. Walking 7 kilometers in the night, he came and knocks at our door at 4 o'clock. మరి రాత్రి 7 కిలోమీటర్లు నడిచి తెల్లవారుజామున నా ఇంటికి వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు ఆయన. 4 o'clock in the morning. ఉదయకాలము 4 గంటల వేళండి. Then we opened and we prepared. My wife prepared the food and gave to our children. మరి తలుపు తెరిచి నా సరుకులు తీసుకున్న తర్వాత నా భార్య మరి వడ్డించి పిల్లలకు ఇవ్వడం జరిగింది. వండిన తర్వాత వడ్డించడం జరిగింది. See, God, our Father, knows what we need. చూడండి, మన తండ్రి అయిన దేవునికి మనకు ఏది కావాలో తెలుసు. He knows. ఆయనకు తెలుసు. When he knows, then why you should be worried? మరి ఆయనకే తెలిసి ఉన్న సమయంలో నీవెందుకు చింతపడతావు? I can tell you so many things. మీకు అనేక విషయాలు చెప్పగలను. I was an officer. My children were well clothed when I was an officer, but became a servant of God. My children had only one pair of clothes, school uniform. నేను కమిషనర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆడంబరంగా ఉంటుంది. నా పిల్లలందరూ కూడా మంచి దుస్తులు ధరించేవాళ్ళు. మరి నేను సేవ కొరకు ఎప్పుడైతే బయలుదేరి వచ్చానో వాళ్ళు స్కూల్కు డ్రెస్ ఒక్కటే జత బట్టలు ఉండేవి. So in winter's uniform, only one uniform was with my son and my daughter. మరి చలికాలం వేళ పాఠశాల కొరకు ఒక్కటే నా కూతురు కొడుకు జత దుస్తులు కలిగి ఉండేవారు. So my wife used to wash it after every 2 or 3 days and press it, and that's how it's continued. మరి నా భార్య ఏమో 2-3 రోజులకు ఒకసారి వాటిని ఉతికి మరలా ఇస్త్రీ చేసి వాళ్ళకు ధరింప చేస్తూ ఉండేది. And because children play, and backside of it was little torn off, my wife stitched it and sent it. మరి పిల్లలు గనుక వాళ్ళు ఆటలాడుకునే వేళ మరి వెనక భాగం చిరిగిపోయి ఉంటే దాన్ని నా భార్య కుట్టేది. But one day one naughty boy put a pencil and pulled it down completely from the back. కానీ ఒక రోజు ఒక ఆకతాయి పిల్లోడు ఏం చేశాడంటే పెన్సిల్ ఆ చిన్న చినుగుబడిన రంధ్రంలో పెట్టి గట్టిగా లాగేశాడు. The whole back side of the pant of my son was torn off. మరి నా కుమారుని యొక్క మరి దుస్తుల వెనక భాగం పూర్తిగా చినిగిపోయింది. So when he came back, he was covering his back with a school bag. మరి అతడు వస్తున్న వేళ ఆ చిరుగు భాగాన్ని స్కూల్ బ్యాగుతో కప్పే ప్రయత్నం చేస్తుండినాడు. And he came to me. I said, Papa, tomorrow onwards I cannot go to school. నా దగ్గరికి వచ్చేసి అంటున్నాడు, నాన్న ఇక నేను రేపటి నుండి స్కూల్కి వెళ్ళను అన్నాడు. I said, why? నాన్న ఎందుకని అని అడిగాను. Then he showed me his back, the cloth completely torn away. అప్పుడు వెనుకకు తిరిగి ఇదిగో చినిగిపోయిన ఆ భాగం అంతా చూపెట్టి స్కూల్కి వెళ్ళను అన్నాడు. Because it is completely torn, cannot be repaired at all. ఎందుకంటే అది పూర్తిగా చినిగిపోయింది, దాన్ని ఏమాత్రం కుట్టలేమిక. I said, don't worry, let God take care of it. నేను ఏం చింతపడకు, దేవుడే చూసుకుంటాడులే అన్నాను. After about 20 minutes, a postman came with a money order of 300 rupees. మరి After about 20 minutes. 20 నిమిషాలైన తర్వాతనండి పోస్ట్ మ్యాన్ వచ్చేసాడు 300 రూపాయల మనీ ఆర్డర్ కార్డుతోని. On the coupon it is written, ఆ కూపన్ మీద ఇలాగ రాయబడి ఉంది, money order coupon. మనీ ఆర్డర్ వెనకాల కూపన్ వెనక భాగంలో, this is for the school uniform of your children. ఇదిగోనండి ఈ డబ్బులు మీ పిల్లల స్కూల్ యూనిఫామ్ కోసమని రాయబడింది. That was sent from Bombay. అది బొంబాయి నుండి పంపించబడింది. We were in Udhampur, Jammu Kashmir. మేమేమో జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో ఉన్నాం. I
I didn't know that person. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. After 2 weeks, he wrote a letter. మరి 2 వారాలైన తర్వాత ఆయన ఉత్తరం రాశాడు. He searched my address, and that's how I got it. మరి ఆయన నా అడ్రస్ చిరునామా వెదికి ఎలా రాశాడన్నది రాశాడు ఆయన. So he inquired about my address from people. That's how he got my address. మరి నా గురించి నా అడ్రస్ ను ప్రజల యొద్ద సేకరించి మరి ఈ విధంగా కనుగొన్నానని చెప్పేసి రాశాడు. Listen to me. Have you heard it? వింటున్నారండి నేను చెబుతున్న మాటలు? On the coupon on that particular day, it is written, "This is for your school uniform." ఆ ప్రత్యేకమైన దినాన ఆ మనీ ఆర్డర్ యొక్క ఫారం మీద రాయబడిన మాటలు ఏమిటంటే, ఇదిగో ఈ డబ్బులు మీ పిల్లల స్కూల్ యూనిఫామ్ కోసం పంపించబడుతున్నాయి. I called my son and I said, "Read it." నేను నా కొడుకుని పిలిచాను, చదువు నాయనా అన్నాను. And that was enough for another pair of uniform for my daughter and for my son. మరి ఆ డబ్బులు మరి ఒక జత స్కూల్ యూనిఫామ్ కొనడానికి సరిగ్గా సరిపోయినాయి. Hallelujah. హల్లెలూయా. What a great God we are serving. ఎంత గొప్ప దేవుని మనము సేవిస్తున్నామండి. I came to know about that need only about 20 minutes before. 20 నిమిషాల క్రితమే వారి అవసరం ఏంటో నాకు తెలియవచ్చింది. But 2 weeks before, my father taken care of it. కానీ 2 వారాల క్రితమే నా తండ్రి దాని గురించి జాగ్రత్త వహించాడు. 2 weeks before. 2 వారాల క్రితం A person whom I never knew before. ఏ వ్యక్తి అయితే పంపించిన ఆయన నేను ఎన్నడూ కూడా ఎరగను. I want to tell you one more incident. మీకు మరి ఒక్క సంఘటన చెప్తాను. Pastor C.D. Stephen was seriously sick in Malkajgiri. మరి పాస్టర్ సిడి స్టీఫెన్ గారు మల్కాజిగిరి ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. And they called me on phone and said he's unconscious and he's very serious. మరి ఫోన్లో వాళ్ళు నాకు తెలియజేసింది ఏమిటంటే ఆయన పూర్తిగా తీవ్రమైన రోగంతో ఉన్నాడు, అపస్మారక స్థితిలోనికి వెళ్ళాడని. Come quickly. దయచేసి త్వరగా రండి. If I come by train, it will take more than 2 days because those days the train was not that fast. మరి ఆనాటి దినాల్లో ఉన్న రైళ్లు వేగంగా పరిగెత్తేవి కావు, సుమారు 2 రోజులు పట్టేది. More than 2 days. ఆ 2 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టేదండి. So then I thought what to do. నేను అప్పుడు అనుకున్నాను ఏం చేయాలి మరి. I got the call in the evening. నేనేమో సాయంకాలం వేళ ఆ వార్తను విన్నాను. So I picked up all the coins and everything, and I thought I'll travel by train up to Delhi, and from there I'll fly. మరి నా దగ్గర ఉన్న నాణ్యాలు అవన్నీ కూడా పోగు చేసుకున్నాను. నేను అనుకున్నాను మరి ఢిల్లీకి మరి ట్రైన్లో వెళ్తాను, అక్కడ నుండి విమానం తీసుకుంటాను అనుకున్నాను. So by train I did not eat any food and whatever money at a train ticket up to Delhi, and then came to Delhi airport and there was a seat available. I bought a ticket, air ticket. మరి నేను ఆ డబ్బులన్నీ పోగు చేసుకున్నాను, రైలు ఎక్కేసాను. రైల్లో కూడా ఏమీ తినలేదు. రైలును దిగిన తర్వాత మరి ఎయిర్ టికెట్ విమాన టికెట్ ఢిల్లీలో కొనుక్కొని సీట్లో కూర్చున్నాను. And I got the ticket. ఆ టికెట్ తీసేసుకున్నానండి. And then I was waiting at the airport. I was going into the airport. నేనేమో విమానాశ్రయానికి వెళుతూ ఉండినాను. Night I did not eat anything. గత రాత్రి ఏది కూడా నేను తీసుకోలేదు, తినలేదు. It's morning time. మరి ఉదయకాలం వేళండి అది. And passing by a coffee stall in the airport. మరి విమానాశ్రయంలో ఒక కాఫీ బడ్డీ ఉండింది మార్గంలో. I thought if I get a coffee it would be good. నేను అనుకున్నాను ఇప్పుడు కాఫీ తాగితే కాస్త బాగుండేమో అని. I looked at it, it's 10 rupees a coffee. మరి నేను అక్కడ చూసేసరికల్లా 10 రూపాయలు కాఫీ కని రాయబడి ఉంది. I got only 2 rupees in my pocket. నా జేబులోనేమో 2 రూపాయలు ఉన్నాయి. What I thought, after reaching Hyderabad airport, I will take an auto rickshaw and go to Malkajgiri. నేనేమనుకున్నానంటే విమానములో మల్కాజిగిరికి ఆటో తీసుకొని వెళ్దామను. And I tell them, I don't have money. If you have money, pay the auto rickshaw. నేనేమనుకున్నాను, ఇంటికి చేరిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, మరి ఆటో రిక్షా కిరాయి మీరు ఇవ్వండి అని అందాం అనుకున్నా. That's what I was thinking. ఈ ప్రకారంగా నేను తలంచుతూ ఉండినా. So in the airport I did not ask God, give me a cup of coffee. మరి విమానాశ్రయంలో ప్రభువా నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వయ్యా అని అడగలేదు. I was just sitting there.
I passed the coffee bar and మరి కాఫీ బార్ను దాటి మరి కొంత దూరం వెళ్ళి 200 yards. 200 గజాల దూరం వెళ్ళండి, అక్కడ కూర్చుండిపోయాను. I was just slightly relaxing by waiting for the call. మరి నేను పిలుపు కొరకని కాస్త అట్లా జారగిలబడి ఎదురు చూస్తూ ఉండినా. I was just like in there, as coffee smell is coming. ఇలాగ తల అని జారగిలబడి కూర్చున్న సరికల్లా కాఫీ యొక్క వాసన వస్తుంది. I opened my eyes, a gentleman with a tie and all, holding a cup of coffee before me. మరి నేను కళ్ళు తెరిచి చూసేసరికల్లా టై వగైరా కట్టుకున్న ఒక మర్యాదస్తుడు తన చేతిలో వేడి వేడి కాఫీ కప్పును పట్టుకొని నా వైపుగా వస్తున్నాడు. He says, "Sir, will you please drink a coffee?" ఆయన అన్నాడు, అయ్యా దయచేసి కాఫీ తాగుతారా అని అడిగాడు. I said, "Who are you?" నేను అన్నాను, మీరెవరండి? He said his name. "Have you ever seen me?" ఆయన అన్నాడు, నన్ను ఎప్పుడైనా మీరు చూసారా అని అడిగాడు. I asked him. నేను అడిగాను ఆయన్ని. He said, "No." ఆయన లేదండి అన్నాడు. Then why do you bring it? మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకొని వచ్చారు? When I was taking the coffee, somebody tells me, "Take a cup of coffee and give to him." మరి నేను కాఫీ తాగుతున్న వేళ ఎవరో నన్ను ఇదిగో మరొక కాఫీ తీసుకొని ఆయనకి ఇచ్చేయిపో అని చెప్పినట్టు అనిపించింది అన్నాడు. That's why I brought it. అందుకే నేను ఇలా తీర్చానన్నాడు. Then I took that coffee and thanked God and drank it. మరి నేను అప్పుడు ఆ కాఫీ కప్పు చేతబుచ్చుకొని దేవునికి వందనాలు చెల్లించి త్రాగేశాను. Then he came to take back the cup. ఆయన ఆ కప్పును తిరిగి తీసుకోవడానికి వచ్చాడు. I was wearing a half t-shirt with a half sleeve shirt. మరి ఈ మామూలుగా చేతులు కలిగిన హాఫ్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాను. Having a breast pocket. I want to put something in your pocket. ఇదిగోనండి మీరు దయచేసి అభ్యంతరపరచొద్దు, నేను మీ జేబులో కొంత పెడుతున్నాను అన్నాడు. I said, "Why?" ఎందుకండి అన్నాను. "No, I have to put it in your pocket." లేదు, మీ జేబులో నేను పెట్టాల్సిందే అన్నాడు. I said, "Okay." మంచిదండి అని అన్నాను. He took the cup and then I saw it is 500 rupees note. ఆయన కాఫీ కప్పి తీసుకొని పోయిన తర్వాత నేను చూసుకునేసరికల్లా అది 500 రూపాయలు ఉన్నాయి. Till today I do not know who is that man. ఈ రోజు వరకు ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరో నాకు ఇంకా తెలియదు. I did not ask my father for a coffee. నేను నా తండ్రిని కాఫీ కొరకు కూడా అడగలేదు. He knew that I had a desire for a coffee. ఆయనకు తెలిసింది నా లోపల కాఫీ తాగాలన్న ఒక ఆశ ఉందని. Even that also my father provided at the right time. మరి ఆ కోరికను కూడా ఆ సమయములో నా తండ్రి తీర్చడానికి సిద్ధపడ్డాడు. I came to Malkajgiri. I came to the airport and I took a taxi, took a auto rickshaw and went to Malkajgiri. మరి నేను హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాను, అక్కడ ఆటో తీసుకున్నాను, మల్కాజ్గిరి సిడి శిబిర్ గారి ఇంటికి వెళ్ళాను. He was unconscious. అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. I lifted his head and put it on my lap. మరి ఆయన తల తీసి నా ఒడిలో పెట్టుకున్నాను. And I prayed. నేను ప్రార్థన చేశాను. God immediately healed him and he sat up and he began to eat food. మరి దేవుడు తక్షణమే ఆయనను ముట్టి బాగు చేశాడు. వెంటనే ఆయన తినడం మొదలు పెట్టాడు. I thank God for the Father who takes care of every need. మరి ప్రతి అవసరమును గూర్చి జాగ్రత్త తీసుకునే దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. So sometime we go through starvation. మరి కొన్ని పర్యాయాలు మనము ఆకలి దప్పికతో వెళ్ళవలసి ఉంటుంది. It's a test. అది ఒక పరీక్ష. Whether you trust in him or not is a test. నీవు ఆయన యందు నమ్మిక ఉంచుతున్నావా లేదా అన్న దాని కొరకైన పరీక్ష అది. But many fail here. కానీ అనేక మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. My son is starving with facing death with starvation, but I did not take even 1 rupee from others. చూడండి, నా కొడుకు చనిపోయే స్థితిలోనికి వెళ్ళాడు కానీ నేను ఎవరి నుండి 1 రూపాయి కూడా అడగలేదు. Few months before where we are staying, we had to face some problem. మరి కొన్ని నెలల క్రితము మేము ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంది. In Gurdaspur we are about 60-65 people live in a house. మరి గురుదాస్పూర్లో సుమారు 60-65 మంది మేము అక్కడ నివాసం ఉంటున్నాం. For about 1 month and 14 days there is no food. 1 నెల 14 రోజుల మట్టుకు ఏ ఆహారం లేకుండా ఉండింది. Little rice given by someone.
మరి కొన్ని బియ్యం కొంతమంది చేత ఇవ్వబడ్డాయి. So what we used to do? మేమేం చేస్తూ ఉండినాం? Boil 1 kilo and make it, and everyone take a glass of rice water. మరి 1 కిలో బియ్యాన్ని మరి గంజి అన్నం లాగా వండేసి అందరం గ్లాసుడు తీసుకుంటూ ఉండేవాళ్ళం. 1 month and 14 days. 1 నెల 14 రోజుల వరకండి. No, during this time we did not ask even one time God give us food. మరి ఈ నెల 14 రోజులలో ఏ ఒక్కసారి కూడా తండ్రి మాకు ఆహారం పెట్టుమని అడగనే లేదు. We knew this is the food what our father arranged for that time. మరి ఆ సమయంలో ఇలాంటి భోజనాన్ని మా తండ్రి మా కొరకు సిద్ధం చేశాడని మేము తలంచాం. After few days, one of our pastor's daughter got married. మరి కొన్ని రోజులైన పిదప మా పాస్టర్ గారి కూతురు ఆవిడ వివాహమైంది. One of our pastor. మా దగ్గర ఉన్న పాస్టర్లో ఒక పాస్టర్ గారి కూతురండి. So we wanted to give some good food to them. మరి వారికి మేము మంచి భోజనం ఏర్పాటు చేయాలని ఆశించాం. So we invited the newly married husband and wife and pastor and elders. Nearly about 110 people are there. మరి నూతనంగా జతపరచబడిన వధూవరులను, పాస్టర్లను, మరి సుమారు 120 మందిని విందు భోజనానికి ఆహ్వానించాలనుకున్నాం. Our desire was to have some good food. మా లోపల ఉన్న అభిలాష ఏంటంటే ఒక మంచి భోజనం వాళ్ళకు వడ్డించాలని. But our father provided only 1 kilo and little less than 1.5 kilo rice. కానీ మా తండ్రి అయితేనేమో కిలోన్నర కంటే కొంచెం తక్కువగా ఉన్న బియ్యాన్ని మాత్రమే ఇచ్చాడు. What to do? ఏం చెయ్యాలి మరి? Nearly 110 people to eat. చూస్తేనేమో 120 మంది ఉన్నారు తినడం కొరకు. That is also a wedding feast. అది కూడా విందు భోజనం అండి. I said to the brothers, boil it, take a big vessel and boil it. నేను అన్నాను సహోదరులతో, పెద్ద అండా ఒకటి తీసుకోండి, ఆ కిలోన్నర కంటే తక్కువ ఉన్న బియ్యాన్ని మరిగించండి అని చెప్పాను. So after the prayer is over, we are all ready to eat a great food. మరి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మంచి గొప్ప విందు భోజనం తినబోతున్నాం. They all expected there will be a great food. వాళ్ళందరూ కూడా ఎదురు చూసింది ఏంటంటే మంచి భోజనం ఉండవచ్చు. On other occasions when we invite people, we used to give them good food. మరి ఇతర సందర్భాలలో ప్రజలను ఎప్పుడైతే మేము ఆహ్వానించే వాళ్ళమో మంచి భోజనం వడ్డిస్తుండే వాళ్ళం. Chicken and vegetarian and then afterwards sweet dish and all those things you'd be there. మరి మాంసం వడ్డించే వాళ్ళం, కూరగాయల భోజనాలు వడ్డించే వాళ్ళం, భోజనం యొక్క అనంతరం మంచిగా స్వీట్ కూడా ఇస్తుండే వాళ్ళం. So they all expected there will be a good food. అందుకనే వాళ్ళు ఇక మంచి భోజనమే ఉంటుంది అని ఎదురు చూస్తూ ఉండినారు. And I said, okay, we'll have the good food now. నేను అన్నాను మంచిది, మనం అందరం కూర్చో ఇప్పుడు మంచి భోజనం చేద్దామన్నాను. To the newlywed husband and wife, we give them a glass of rice water. నూతనంగా జతపరచబడిన వధువరులు ఇద్దరికి కూడా గ్లాసుడు గంజి నీళ్ళు ఇచ్చాం. And made all others to sit down. మరి ఇతరులందరిని కూడా కూర్చోబెట్టేశాం. And give them all 1 glass each. అందరికి ఒక్కొక్కరికి గ్లాసుడు గంజి నీళ్ళు ఇస్తూ వెళ్ళినాం. And I said, this is the good food God provided for you. ఆ తర్వాత వాళ్ళతో అన్నాను, ఇదే దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన మంచి భోజనం అన్నాను. Everything is in this. మరి అన్ని కూడా ఈ గ్లాసులోనే ఉన్నాయన్న. Chicken, rice and all sweet, everything is in this. ఇదిగో ఈ గంజి నీళ్ళలోనే చికెన్ ఉంది, మటన్ ఉంది, కూరగాయలు ఉన్నాయి, ఆఖరిగా స్వీట్ కూడా ఉందని చెప్పేశాను. Have it. తినండిక. You know, some of them were shedding tears. మీకు తెలుసండి, వారిలో కొంతమంది ఏడుస్తూ ఉండినారు. Not because of lack of food, but because of joy. మరి ఆహారం యొక్క కొరతను బట్టి ఏడవడం కాదు, అక్కడ ఆనందముతో వాళ్ళు ఏడుస్తూ ఉండినారు. They said, what a great God we have. వాళ్ళు అన్నది ఏమిటంటే ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. So my dear friend, you must know how to abide in Christ. అందుకే నా స్నేహితులారా, ఏ ప్రకారంగా మీరు ప్రభువునందు నిలిచి ఉండాలో మీరు తెలుసుకోవాలి. We have a father. మనకొక తండ్రి ఉన్నాడు. He takes care of our every need. మన యొక్క ప్రతి అవసరమును కూడా ఆయనే చూసుకుంటాడు. But the more you worry, you make yourself miserable. నీవు ఎంతగా చింతిస్తుంటావో
అంత భయంకరమైన స్థితిలోనికి దిగజారుతావు. I want to tell you one more incident. మీకు మరి ఒక్క సంఘటన కూడా చెబుతాను. God told me to have a big revival meeting in New York, America, in an American style. దేవుడు ఒక మారు అమెరికా న్యూయార్క్ యొక్క పద్ధతిలో మీటింగ్లు జరపమని చెప్పాడు. A revival meeting, 7 days revival meeting. 7 రోజుల ఉజ్జీవ సభలండి అవి. See, it should be in American style. అదంతా కూడా అచ్చంగా అమెరికా ఫక్కీలో ఉండాలని చెప్పాడు. So there were about 112 churches in New York, and whenever they conduct conventions, they used to share burden one with the other, $1,000 each. That's how they used to manage financial needs. మరి ఆ న్యూయార్క్ పట్టణంలో మొత్తంగా 112 సంఘాలు ఉండినాయి. ఎప్పుడు వాళ్ళు మహాసభలు ఉజ్జీవ సభలు జరిపినా కూడా ఈ 112 సంఘాల నుండి ఒక్కొక్కరు $1000 చొప్పున సమకూర్చుకొని సభలు జరిపేవారు. I said, you should not collect money like that. నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే మీరు ఆ ప్రకారంగా డబ్బులు వసూలు చేయవద్దు. So we went and saw a big luxurious auditorium with all accommodation. ఇక మేము వెళ్ళి గొప్ప విలాసవంతమైన మరి ఒక ఆడిటోరియంను చూసాం. There are so many rooms and food contractors are there. You need not worry. Just say they will provide everything. మరి అక్కడికి వెళ్ళి చూసేసరికి అనేక గదులు ఉన్నాయి. ఆహారం యొక్క మరి ఇన్ఛార్జ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మాట చెబితే చాలు టకా అన్ని కూడా జరిగిపోతాయి. But very expensive. కానీ అతి ఖరీదైనదిగా ఉంటుంది. When I saw it, I liked it and I said, okay, book it. నేను వెళ్ళి చూసేసరికల్లా మంచిది అనిపించింది. మంచిది దీన్ని బుక్ చేయండి అని చెప్పేశా. About 60-62 pastors were with me. మరి సుమారు 60-62 మంది పాస్టర్లు నా వెంట ఉండినారు. I am a visiting pastor, so I cannot sign any documents there. నేనేమో సందర్శించే పాస్టర్గా ఉన్నాను గనుక దేని మీద కూడా నేను సంతకం చేయజాలను. Either I must be a citizen or a green card holder, then only I can officially sign. నేను అమెరికా పౌరుడనైనా కావాలి లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్నైనా కావాలి, అప్పుడే దాని మీద సంతకం చేయాలి. So I told some pastors, someone of you sign. నేను అన్నాను మీలో ఎవరైనా ఒక పాస్టర్ దాని మీద సంతకం పెట్టండి అని అన్నాను. Because see, in the meeting they had to give morning breakfast, lunch, dinner, everything. చూడండి ఆ మహాసభల్లో ఉదయం అల్పాహారం ఇవ్వాలి, మధ్యాహ్న భోజనం ఇవ్వాలి, రాత్రి భోజనం కూడా ఇవ్వాలి. Coca-Cola stall is there, coffee stall is there. Whenever they want, they can take it and drink. మరి కోకాకోలా యొక్క కేంద్రం ఉంటుంది, కాఫీ బార్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి కావాలన్నా వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. All free. అన్ని ఉచితంగానే. It's a huge expense. మరి అది ఎంతో భారీ ఖర్చుతో కూడింది. Minimum 7-8 lakh a day. సుమారు ఒక రోజుకు 7-8 లక్షలు పడతాయి. And then rent is very high. ఆ తర్వాత చూస్తేనే అద్దె కూడా ఎక్కువ ఉంటుంది. So no pastors came forward to sign. అందుకే ఏ పాస్టర్ కూడా ముందుకు వచ్చి సంతకం పెట్టడం లేదు. Finally a brother who got a new green card, a lean brother, he said, Pastor, I have not used this green card so far. Can I sign? మరి ఆఖరిగా చూస్తే ఒక బక్క పల్చటి వ్యక్తి వచ్చి అన్నాడు, పాస్టర్ గారండి ఈ మధ్య నేను కొత్తగా గ్రీన్ కార్డు తీసుకున్నాను, దీన్ని నేను వాడలేదు, మరి నేను సంతకం పెట్టాలా అని అడిగాడు. I said, yes, you do it. నేను అన్నాను మంచిది మీరే చేయండి అన్నా. A committee was formed to look after everything. మరి అన్ని ఏర్పాట్లు చక్కగా చూసుకోవడానికి ఒక కమిటీ కార్యవర్గం ఏర్పడింది. I told them to keep 3 boxes, cartoon boxes, for the people to put offering. మరి నేను 3 కార్టూన్ పెట్టెలు కానుక పెట్టెలాగా చేసి ప్రజల మధ్యలో పెట్టాలని చెప్పాను. And I announced to them, నేను వారికి ప్రకటన చేసేసాను in the evening meeting, సాయంకాలం సభ కొరకండి. 3 boxes are kept there. If anyone feels like putting offering, you can put there. 3 కార్టూన్ కానుక పెట్టెలు పెట్టి మీలో ఎవరైనా కానుకలు వేయాలన్న మనసు ఉంటే వేయండి అని చెప్పాను. But for the blessing, nobody should put it there. కానీ ఆశీర్వాదాల కొరకు ఏ ఒక్కరు కూడా వేయొద్దు అని చెప్పాను. And in America there says, if you give, God will also give. Don't do that gambling also. మరి అమెరికాలో ఒక పద్ధతి ఉంది ఏంటంటే నీవు దేవునికి ఇవ్వు తిరిగి దేవునికి ఇస్తాడు. నేను అన్నాను అలాంటి పేకాట రాయుల కథ ఏం చేయొద్దని చెప్పాను. In order to get from God, don't put anything. మరి దేవుని నుండి ఏదో పొందుకోవడానికి ఏమీ వేయొద్దు అన్నాను. If you feel that you have to share the burden, you can offer it. మీరు భారాన్ని మోయాలన్న మనస్సు కలిగితే ఆ కానుకలు సమర్పించండి అని చెప్పాను. A small announcement. ఒక చిన్న ప్రకటన చేశాను.
Meeting is over. మరి మీటింగ్ అయిపోయిందండి. I told the committee, please see in the box anything has come. నేను అన్నాను కార్యవర్గ సభ్యులను వెళ్ళి చూడండి ఏమైనా మరి వచ్చాయేమో అని చెప్పాను. Then they opened the box and came and said, more than half of expenses have already come. వాళ్ళు కానుక పెట్టెలు తెరిచి చూసేసరికల్లా చెప్పింది ఏంటంటే మరి సభల యొక్క సగం రోజులకు సరిపడినంత డబ్బులు వచ్చాయన్నారు. Next day also they kept. మరుసటి రోజు కూడా కానుకలు పెట్టెలు. Third day, మూడవ రోజు I said, count the money and tell me. నేను అన్నాను డబ్బులు లెక్క పెట్టి నాకు చెప్పండి అన్నాను. He said, for all the 7 days expense, all the money has come, maybe $200-300, maybe more. వాళ్ళు అన్నది ఏంటంటే ఇదిగోనండి 7 రోజుల సభల ఖర్చుల కొరకు అన్నీ కూడా వచ్చేసాయి, ఇంకా 200-250 కంటే పై చిలుకు డాలర్లు ఎక్కువ వచ్చాయని చెప్పారు. Then he said, from tomorrow onwards we keep the box and take the money to India. వారు అన్నది ఏంటంటే ఇదిగోనండి రేపు పెట్టబోయే కానుకల పెట్టెలోని సమర్పణ అంతా కూడా మరి ఇండియా దేశం సేవ కొరకు తీసుకొని వెళ్దామన్నారు. I said, okay, I'll do whatever I should do. నేను అన్నాను మంచిది, నేనేం చేయాలో అదే చేస్తానులే అని నేను చెప్పాను. I said, do not bring that box, keep it in the office only. నేను అన్నాను ఆ కానుక పెట్టెలు తీసుకురాకండి, దాని ఆఫీస్ రూమ్ లో పెట్టండి అని చెప్పాను. And then I announced to the people on the 4th day, మరి 4వ రోజు నేను ప్రజలకు ప్రకటన చేశాను. all the money that required for the 7 days for your accommodation, food, it has come. ఇదిగో 7 రోజుల సభల కొరకై మీ వసతి కొరకు, మీ భోజనం కొరకు, మీ ఖర్చుల కొరకు అన్ని డబ్బులు వచ్చేసాయని చెప్పాను. Some balance will also be there. ఇంకొంత మరి మిగిలిన డబ్బులు కూడా ఉన్నాయని చెప్పాను. So from today onwards, no more box, no more free will offering. మరి ఈ రోజు మొదలుకొనిక స్వేచ్ఛార్పణలు లేవు, కానుక పెట్టెలు పెట్టబడవని చెప్పాను. All God has met. మరి దేవుడు అన్ని కూడా ఇచ్చేసాడని చెప్పాను. Then somebody after the end of the meeting, we brought money today only. మరి సభ యొక్క ఆఖరి రోజు కొంతమంది ప్రజలు అన్నారు ఇదిగోనండి ఈ రోజే మేము డబ్బులు తెచ్చామేయడానికి అన్నారు. I said, now it is not required. నేను అన్నాను ఇప్పుడు ఇక అవసరం లేదు అని చెప్పేసి, Please take it back. మీరు దయచేసి మీ వెంట తీసుకెళ్ళండి. So for the remaining 4 days, we did not take even a single dollar. మరి మిగిలిన 4 రోజుల ఖర్చుల కొరకు $1 కూడా మేము తీసుకోలేదు. About 2 years ago, myself and my wife went to America. మరి 2 సంవత్సరాల క్రితం నేను నా భార్య అమెరికాకు వెళ్ళాం. Then they said, why don't you conduct one more meeting like that? అప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే ఏమండి మరొక్క మహాసభ అలాంటిదే ఎందుకు జరపరు? Till in New York, nobody conducted meeting like that. మరి న్యూయార్క్ లో ఇప్పటి వరకు ఎవరు కూడా అలాంటి సభ జరపలేదు. But why don't you conduct one more? మరి మరొక్కటి మీరెందుకు జరపకుండా ఉంటారు? I said, let my father say. నేను అన్నాను నా తండ్రి నాతో చెప్పనివ్వండి. Hallelujah. హల్లెలూయా. My dear friends, we are the children of a most high God. నా ప్రియమైన స్నేహితులారా మనము అత్యున్నతుడైన దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం. We should know who we are. మనము ఎవరమై ఉన్నామో మనము ఎరగాలి. He is able to provide all what we need. మనకు ఏదేది అక్కర ఉన్నదో అవన్నీ కూడా తీర్చడానికి ఆయన సామర్థ్యము కలిగిన దేవుడై ఉన్నాడు. He knows the number of our hairs. ఆయన మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించగలిగిన దేవుడు. Everything that is happening to us is according to His will. మరి మనకు సంభవిస్తున్న ప్రతిదియు ఆయన చిత్త ప్రకారంగానే సంభవిస్తోంది. I told you, I have been beaten 16 times seriously. నేను మీతో చెప్పి ఉన్నాను నేను 16 సార్లు తీవ్రతరంగా కొట్టబడ్డాను. A normal beating I have not counted so far. మరి సామాన్యమైన కొట్లు అనేవి అసలు నేను లెక్క పెట్టనే In Kerala also I have put in Pathanamthitta Central Jail. మరి కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట సెంట్రల్ జైల్లో పెట్టబడ్డాను. In Jammu I was in Central Jail twice. మరి జమ్మూలో కూడా మరి సెంట్రల్ జైల్లో 2 మార్లు ఉంచబడ్డాను. And then how many times I spent days in police custody, I did not count those days. మరి ఎన్ని దినాలు పోలీస్ వారి యొక్క మరి కస్టడీలో ఉన్నానో నాకు లెక్క లేనే లేదు. I was arrested in America, Miami for preaching 3 days, 3 times. మరి అమెరికా దేశంలోని మయామి బీచ్ తీరంలో నేను 3 సార్లు పోలీసు వాళ్ళ చేత అరెస్టు చేయబడ్డాను. For preaching there. మరి వారికి బోధించిన కారణాన్ని బట్టి. Then in China also I arrested 3 times. మరి చైనా దేశంలో కూడా 3 సార్లు నేను అరెస్టు చేయబడ్డాను. But thank God I was not put in prison in China. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక చైనా చెరసాలలో మాత్రం నేను ఉంచబడలేదు. They just deported me and did not make any entry in my passport.
మరి వాళ్ళు నన్ను అక్కడ నుండి పంపించేసి చైనా దేశంలో ప్రవేశం లేదని మరి రాసి పంపించారు. No. They did not make any entry into my passport. They just sent me out. నన్ను కేవలం బయటికి పంపించారండి, మీరు ప్రవేశం లేదని ఏది రాయకుండా. I praise and thank God we are the most VIPs of the whole universe. మరి ఈ సర్వ ప్రపంచములో అతి ప్రాముఖ్యమైన వ్యక్తులమని మనము దేవుని సన్నిధిలో ఎరగాల్సి ఉంది. Matthew chapter 18 verse 10. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం అండి. Matthew chapter 18 verse 10. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం అండి. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. Here the Lord says, do not despise even the little ones. ఇక్కడ చిన్న పిల్లలు సైతం అభ్యంతరం, Little ones. చిన్న వారిని, Little ones. What is the correct word? 10. చిన్న బిడ్డలను సైతం. No. దేని మీద? Read. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. Say, a little one, small one, whom people ignore. మరి చిన్న వారిని ప్రజలు చిన్న చూపు చూస్తుంటారు. He says, do not treat them or behave badly with them. మరి చిన్న వారిని చూచి చెడ్డగా వారి ఎడల ప్రవర్తించకండి. Because they are angels looking at the face of the Almighty God. ఎందుకంటే వారి దూతలు దేవుని సముఖమందు దేవుని ముఖమును చూస్తున్నారు. You may be an uneducated person. మీరు బహుశా విద్య లేని పామరులు You కావచ్చు. do not know how to read Telugu. మీకు తెలుగు ఎలా చదవాలో కూడా తెలియకపోవచ్చు. You do not know how to put on a sari. మరి చీర సరిగా కట్టుకోవాలో కూడా మీకు You do తెలియకపోవచ్చు. not know how to use a toothbrush. మరి బ్రష్ ఎలా ఉపయోగించాలో మీకు తెలియకపోవచ్చు. But if you are a born again person, కానీ నీవు తిరిగి జన్మించిన వ్యక్తి అవుతే, if the word of God has come in your heart, మరి దేవుని యొక్క వాక్యము మీ హృదయములోనికి వచ్చినట్లయితే, you are greater than the king of the whole world. మరి మీరు లోకములో ఉన్న రాజుల కంటే కూడా గొప్పవారై ఉన్నారు. Because angels are there with you. ఎందుకంటే దేవదూతలే మీతో ఉన్నారు. You may be sleeping under a tree. బహుశా మీరు చెట్టు క్రింద నిద్రపోతూ ఉండవచ్చు. Angels are there. అక్కడ దేవదూతలు ఉన్నారు. You may not be eating 3 times a meal a day. మరి రోజుకు 3 పూటల భోజనం చేసి ఉండవచ్చు. But angels are there. కానీ దేవదూతలు మీతో ఉన్నారు. We are the VIPs, very important persons of the world. మనము ప్రపంచానికే మరి అతి ప్రాముఖ్యమైన ప్రజలమై ఉన్నాము. Even greater than President Obama of America. మరి అమెరికా అధ్యక్షుడైన ఒబామా కంటే కూడా గొప్పవాళ్ళం. You should know our status in Christ. క్రీస్తునందు మనకున్న హోదా ఏమిటో మీరు తెలుసుకోవాలి. You should know what you have got through Christ. మరి క్రీస్తు ద్వారా దేవునికి మీరు ఏమై ఉన్నారో మీరు తెలుసుకోవాలి. You should know what you have got. మరి ఏమి పొందుకున్నారో మీరు తెలుసుకోవాలి. Many people doesn't know that. అనేక మందికి ఆ సంగతి ఏది లేదండి. 2 kinds of spirit is working in the churches today. ఈనాటి సంఘాలలో 2 రకాల ఆత్మలు పనిచేస్తున్నాయి. I'll say that and I'll close it. ఆ మాట చెప్పేసి నేను ముగిస్తాను. Spirit of adoption and spirit of bondage. దత్తపుత్రత్వపు ఆత్మ, కుమారత్వపు ఆత్మ 2 పనిచేస్తున్నాయి. Romans 8:16 and 17. రోమీలకు రాసిన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16 and 17. 16, 17 వచనాలు చూద్దామండి. I think read 15 to 17. 15 నుండి 17 వచనాలు చదవండి దయచేసి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు.
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. We should know what is our right in Christ. క్రీస్తునందు మనకున్న హక్కు ఏమై ఉందో అది మనం తెలుసుకోవాలి. Here Paul says about spirit of bondage and spirit of sonship. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు బానిసత్వపు ఆత్మను గురించి, కుమారత్వపు ఆత్మను గురించి చెబుతున్నాడు. See, to make you understand, I'll say quickly like this. మీ అందరూ కూడా అర్థం చేసుకోవడానికి తొందరగా ఇలాగా చెబుతాను వినండి. Those days people were sold and bought like animals, slave animals. మరి ఆనాటి దినాలలో సంతల్లో కానీ అంగళ్ళలో కానీ మనుషులు జంతువుల వలె కొనబడి తీసుకొని రాబడుతుండేవారు. Even in India we had it till 200 years ago. మరి మన భారతదేశంలో కూడా 200 సంవత్సరాల క్రితం అలాంటి పద్ధతి ఉండింది. The rich people will buy the slaves from the market. మరి ధన సంపన్నులైన వాళ్ళు అంగళ్ళలో నుండి మనుషులను బానిసలుగా కొని తీసుకొని వస్తారు. Think that a man has bought a young man and a lady. ఇలాగనుకోండి, ఒక ధన సంపన్నుడైన వ్యక్తి ఒక సహోదరుని ఇద్దరు బానిసలుగా కొనేశాడు. And he allowed them to be married. వారిద్దరు కూడా వివాహం ఆడడానికి అనుమతినిచ్చాడు. And they got a son. వారికి ఒక కొడుకు పుట్టాడు అనుకోండి. That son is a bondage son. ఆ పుట్టిన కొడుకు దాసత్వపు ఆత్మం కలిగిన కొడుకు. And the master has his own son. మరి యజమానునికి తన సొంత కొడుకున్నాడు. Do you understand? అర్థం చేసుకుంటున్నారండి? He has a son of through bondage of his slave people. మరి అతనికి బానిస ద్వారా పుట్టిన ఒక కొడుకున్నాడు. And he has his own son born through his family wife. మరి అలాగే తన సొంత భార్య ద్వారా కలిగిన తన సొంత కుమారుడు ఒకడు ఉన్నాడు. In his own son his seed has come. మరి ఆయన సొంత కుమారుని లోపలికి ఆయన బీజము వచ్చింది. But for the bondage son his seed has not come. కానీ దాసత్వపు కొడుకులోనికి ఆయన బీజము రాలేదు. So that is a spirit of bondage. అది దాస్యపు ఆత్మ అయి ఉన్నది. And the son has got the spirit of sonship. మరి కొడుకేమో కుమారత్వపు ఆత్మను కలిగి ఉన్నాడు. So that bondage, the son was born to that bondage family, they do not have the right over the property. మరి దాసత్వపు కుమారుడిగా పుట్టిన ఆ కుమారునికి ఆస్తిలో అధికారం గాని హక్కు గాని లేదు. They'll always beg the master, give me this, give me this, give me this. ఎప్పుడు కూడా యజమాని దగ్గర భిక్షం అడుగుతుంటారు, ఇది వయ్యా అది వయ్యా అని. But the spirit, the son who has got the right, he will not beg the father. కానీ తండ్రికి పుట్టిన కొడుకు కుమారత్వ ఆత్మ కలిగిన ఆయన భిక్షం ఎత్తాల్సిన అవసరం లేదు. He will not ask, give me that, give me this, give me that. నాయన ఇది వయ్యా అది వయ్యా అని నాన్నని అడగాల్సిన అవసరం ఆయనకు లేదు. All property belongs to him. ఎందుకంటే ఉన్న ఆస్తిపాస్తులన్నీ ఆయనకు చెందినవే. But for the spirit of bondage, the son with the spirit of bondage, the property doesn't belong to him. కానీ ఆ దాస్యత్వపు బానిస కొడుకు పుట్టిన కొడుకుకు మాత్రం ఆస్తి మీద హక్కు అధికారం లేదు. Therefore he keep on begging. అందుకే అతడు ఎప్పుడు కూడా భిక్షం అడుగుతూ ఉంటాడు. But the real son is not begging. కానీ నిజమైన కొడుకు భిక్షం ఎత్తడం లేదు. Because all property belongs to him. ఎందుకంటే ఉన్న ఆస్తి అంతా కూడా ఆయనకు చెందిందే. What Paul says, పౌలు గారు ఏమంటున్నాడు? we are not having the spirit of bondage. మనము ఇదిగో బానిసత్వపు ఆత్మను కలిగి ఉండలేదు. But we have the real sonship. కానీ మనకు నిజమైన కుమారత్వపు ఆత్మ ఉన్నది. The whole world belongs to our Father. ఈ లోకమంతా మన తండ్రికి చెందిందే. The silver and gold belongs to our Father. బంగారము వెండి మన తండ్రికి చెందిందే. When it belongs to our Father, it belongs to us. ఎప్పుడైతే ఇదంతా మన తండ్రికి చెందిందో అది మనదే. So we need not beg him. అందుకే మనం భిక్షం ఎత్తవలసిన అవసరం లేదు. We need not beg him. మనము భిక్షము ఎత్తాల్సిన అవసరం లేదు. Many preachers make people beggars. అనేక మంది బోధకులు ప్రజలను భిక్షగాళ్ళను చేస్తున్నారు. Ask this, ask this, ask this, ask this, knock, 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 it will be open to you. వాళ్ళు ఏమంటుంటారు? ఇది అడగండి, అది అడగండి, అది అడగండి, ఇక్కడ తట్టండి, అక్కడ తట్టండి, ఇలాగ చేసి భిక్షగాళ్ళనుగా మారుస్తున్నారు. Jesus said, knock and it shall be given to you. That he said about the Holy Spirit. చూడండి, తట్టండి మీకు ఇవ్వబడుతుందని చెప్పింది యేసు ప్రభువు పరిశుద్ధాత్మను గురించి తట్టమన్నాడు. Not for material things. భూ సంబంధమైన వాటి కొరకు అడగడం కాదు అక్కడ. All what we need our Father knows. మీరు అడగవలసినది ఏదైతే ఉందో అది అంతా తండ్రికి తెలుసు.
He supplies at His time. ఆయన సమయములో అన్ని కూడా ఆయన సరఫరా చేస్తాడు. What spirit rules you? ఏ ఆత్మ మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది? Spirit of bondage or spirit of sonship? దాస్యత్వపు ఆత్మనా లేకపోతే కుమారత్వపు ఆత్మనా? The people who are controlled by the spirit of sonship will be always happy. మరి కుమారత్వపు ఆత్మ చేత నియంత్రించబడే వాళ్ళు నిత్యము ఆనందంగా ఉంటారు. Galatians chapter 4 verse 1 and 2 and close. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివి ముగిద్దామండి. Galatians 4 1 and 2. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికిని కర్తయ్య ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండును. Now, our brother has a motorcycle. ఇదిగోండి మన సహోదరునికి మోటార్ సైకిల్ ఉంది. He has a small son. అతనికి ఒక చిన్న కొడుకున్నాడు. What he tells his son? ఆయన కొడుకుతో ఏమంటాడు? Don't touch the motorcycle. మోటార్ సైకిల్ తాకొద్దు. He will tell the helpers, do not allow my son to touch the motorcycle. మరి సహాయపడే వాళ్ళకు కూడా చెప్తాడు, ఇదిగో నా కొడుకుని మాత్రం మోటార్ సైకిల్ తాకనివ్వద్దు. Why? ఎందుకని? He will take a stone and scratch the motorcycle. ఎందుకంటే ఆ పిల్లోడు రాయి తీసుకొని ఆ మోటార్ సైకిల్ మీద గీతలు గీస్తాడు. But when he grows up, కానీ ఆ బాలుడు ఎప్పుడైతే ఎదుగుతాడో he will tell him, go and clean the motorcycle. ఆయన చెబుతాడు, చూడు ఆ వెళ్ళి ఆ మోటార్ సైకిల్ తుడవమంటాడు. And when he grows about 18-20 years, మరి అతడు 18-19 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు he will make him to learn how to drive the motorcycle. మరి మోటార్ సైకిల్ ఎలా నడపాలో కూర్చోబెట్టి నేర్పిస్తాడు. Then he will say, take the key. ఆ తర్వాత ఆయన అంటాడు, ఇదిగో తాళం చెవులు తీసుకో. Take the motorcycle. మోటార్ సైకిల్ తీసుకో. Go and buy the things and come back. వెళ్ళి వస్తువులను కొనుక్కొని రమ్మని చెబుతాడు. He will arrange a license also for him. మరి కుమారునికి కావలసిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఏర్పాటు చేస్తాడు. When he was young, he did not allow even to touch the motorcycle. మరి బాలుడుగా ఉన్నప్పుడు మోటార్ సైకిల్ ను కనీసం తాకడానికి కూడా అనుమతించలేదు. At that time also the motorcycle was belonging to him. ఆ సమయములో కూడా ఆ మోటార్ సైకిల్ ఆ కుమారునికి చెందిందే. And when he had grown up also, the motorcycle belonging to him. ఎదిగినప్పుడు కూడా ఆ మోటార్ సైకిల్ ఆయనకు చెందిందే. The whole world belongs to us. ఈ లోకమంతా మనకు సంబంధించిందే. Till we grow, we have to go through the tutors and governors. మనము ఎదుగుతున్న సమయములో సంరక్షకుల ద్వారా గృహ నిర్వాహకుల ద్వారా మనము ఎదగవలసి ఉన్నది. While we are growing, still the whole world belongs to us. మనము ఎప్పుడైతే ఇలాగా ఎదుగుతూ ఉంటామో ఈ లోకమంతా కూడా మనదవుతుంది. And we are going to rule this earth for 1000 years. మనము ఈ భూలోకమును 1000 సంవత్సరాల మట్టుకు ఏలబోతున్నాం. After ruling this world for 1000 years only, this will be destroyed. మరి మనము ఈ భూమిని 1000 ఏళ్లు ఏలిన పిదప మాత్రమే ఈ భూమి నాశనము చేయబడుతుంది. At that time, Andhra Pradesh will also be there. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ చిత్రపటం కూడా ఉంటుంది. Hyderabad will be there. హైదరాబాద్ కూడా ఉంటుంది. You will rule 1000 years this earth. మీరందరూ కూడా ఈ భూమిని 1000 ఏండ్ల మట్టుకు పరిపాలిస్తారు. At that time, nobody needs to give a vote to you. మరి ఆ సమయంలో ఎవ్వరు కూడా మీకు ఓటేయాల్సిన పని లేదు. When you come to the Indian president room, మీరు భారతదేశ అధ్యక్షుని రూమ్కి వచ్చినప్పుడు he will stand up and say, ఆయన నిలబడి అంటాడు, what is the order of Jesus Christ? యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఏమిటి? మరి Saints will rule. పరిశుద్ధులు పరిపాలిస్తారు. Even this same India, మనమున్న ఈ భారతదేశమునే 1000 years, 1000 సంవత్సరాల వరకు you have to grow to maturity.
మీరు పరిపక్వ స్థితిలోనికి ఎదగవలసి ఉన్నది. What you are doing? మీరేం చేస్తున్నారు? Lord, I am only 3 years. Give me motorcycle. ఓ ప్రభువా, నేను 3 సంవత్సరాల బాలుడినే, కానీ నాకు మోటార్ సైకిల్ ఇచ్చేయి. Oh, let me drive. ఓ నేను బండి నడపనివ్వు. God knows you will go and break your neck. దేవునికి బాగా తెలుసు నువ్వు ఆ మోటార్ సైకిల్ తీసుకొని కాళ్ళు ఇరగొట్టుకుంటావని కూడా. So my dear friends, thank God for giving you the privilege to become a child of God. మరి నా ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డగా మారడానికి దేవుడు మీకు అనుగ్రహించిన అవకాశం కొరకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. We are the greatest people. మనము అతి గొప్ప వారము. Tata, Birla and Ambani are all nothing before us. మన ఎదుట టాటా కానివ్వండి, బిర్లా కానివ్వండి, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఏ మాత్రమే ఎన్నదగిన వాళ్ళు కారు. We are the people walking on the golden street. మనం ఎలాంటి ప్రజలమంటే బంగారు రోడ్ల మీద నడిచే వాళ్ళం. We are the people seated on Christ in heavenly places. మరి పరలోక స్థానమందు క్రీస్తుతో కూడా కూర్చుండబోయే ప్రజలం మనం. Hallelujah. హల్లెలూయా. So please understand this truth. అందుకే దయచేసి మీ సత్యాన్ని అర్థం చేసుకోండి. You are the branch of the true olive. నీవు ఈ అడవి ఒలీవ చెట్టు మీద ఉన్న కొమ్మవు. You are the branch of the true olive. మీరు నిజమైన ఒలీవ చెట్టు కొమ్మలై ఉన్నారు. Who is the true olive? మరి ఎవరు నిజమైన ఒలీవ చెట్టు? Jesus Christ. యేసు క్రీస్తే. Jesus Christ is the true olive. యేసు క్రీస్తే నిజమైన ఒలీవ చెట్టు. You are the branch. నీవేమో కొమ్మవై ఉన్నావు. Branch of the true olive. మరి నిజమైన ఒలీవ చెట్టు కొమ్మలు. Lord, remove my wild olive nature. ఓ ప్రభువా, అడవి ఒలీవ చెట్టు స్వభావాన్ని నాలో నుండి తొలగించు. That is your need today. ఈ రోజు నీ అవసరం అదే. Your need is not rice and any material things. మరి ఈ రోజు నీకున్న అవసరం బియ్యం వగైరా వస్తువులు కాదు. Your need is transform me like true olive. మరి నీకున్న ఆ ఆశ ఏమై ఉండాలంటే నిజమైన ఒలీవ చెట్టు స్వభావములోనికి రూపాంతరము చెందాలి. Lord, at times wild olive nature comes in me. నాయనా, ఆయా సమయాలలో నాలోనికి అడవి ఒలీవ చెట్టు స్వభావం వస్తుంది. Give me power to overcome it. నాయనా, దాని మీద జయం పొందుకోవడానికి కావలసిన శక్తినివ్వు. Give me the fire of the Holy Spirit so that wild olive nature may be completely burned away from me. నాయనా, నాలో ఉన్న అడవి ఒలీవ చెట్టు స్వభావము శాంతంగా కాల్చివేయబడడానికి నీ పరిశుద్ధాత్మ అగ్నిని పంపించు. Through the Holy Spirit fire you can burn away all wild olive nature. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని శక్తి ద్వారా మీలో ఉన్న అడవి ఒలీవ చెట్టు స్వభావాన్ని సంపూర్ణంగా కాల్చుకొనగలరు. Don't worry about the time. సమయమును గురించి చింతించకండి. You ate enough. మీరు ఇప్పటికే బాగా తినేశారు. But eat some spiritual food. కానీ కొంచెం ఆత్మ సంబంధమైన భోజనం తినండి. That will make you victorious. అదే మిమ్మల్ని విజయవంతముగా మార్చేస్తుంది. What is your need today? ఈ రోజు మీకున్న అవసరం ఏమిటి? Your wild olive nature should disappear. మీకున్న అడవి ఒలీవ చెట్టు స్వభావం అదృశ్యం కావాలి. Anger, jealousy, all those things should go away. అసూయ, ద్వేషం, కోపం అన్నీ కూడా పోవాలి. Fill with joy. ఆనందముతో నింపబడండి. Fill with peace. సమాధానముతో నింపబడండి. Fill with love. ప్రేమతో నింపబడండి. Fill with love. ఈ ప్రేమతో నింపబడండి. Pray. ప్రార్థించండి.
Amen. ఆమేన్. Now the servant of God will pray and close this meeting. ఇప్పుడు దేవుని సేవకులు ప్రార్థన చేసి సభను ముగిస్తారండి.